హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ అవి వాళ్ళు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ మేము OKX UID ఇచ్చిన వాళ్ళు అండ్ అడ్రస్ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ నుంచి మెటమాస్క్ చాలామంది అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఆ వాలెట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అండ్ OKX ID ఉన్నవాళ్ళు సో ఇప్పుడు అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను. అలాగే ఇప్పుడు మైనింగ్ అయితే క్లోజ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఐస్ యాప్లో ఎలా క్లోజ్ చేస్తారు సేమ్ అవి యాప్లో కూడా క్లోజ్ అయితే చేస్తారు. సో దాని ప్లేస్లో చెక్ ఇన్ ఆప్షన్ తెచ్చారు. సో చెక్ ఇన్ ఎలా చేయాలో చెప్తాను, అలాగే అడ్రస్ ఎలా రీబ్రాండ్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ మీకు ఇక్కడ ట్విట్టర్ యాప్లో మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఏ డ్రాప్లో మనకి OKX UID డైరెక్ట్ యువర్ వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు సో ఇక్కడ మనకి వచ్చేసి ఫీ లేదని చెప్తున్నాం. బట్ ఇక్కడ OKX వచ్చేసి బ్యాన్ అయితే అయిపోయింది, మీకు తెలుసు అందరికీ. సో దాని ప్లేస్లో వాలెట్ అడ్రస్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది వన్ టైం ఇస్తారు, మళ్ళీ ఇవ్వరు. ఇప్పుడు ఏ డ్రాప్లో ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు వాలెట్ అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలి, ఆల్రెడీ మాకు అడ్రస్ కరెక్ట్ ఉంది బ్రదర్ ఎలా చెక్ చేసుకోవాలంటే అది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ అప్డేట్ హెయిర్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ చేంజ్ టు యువర్ వాలెట్ అని చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడ చెప్తాను చూడండి. సో అవి యాప్ వాళ్ళకి మెయింటైన్ యువర్ టోకెన్ బ్యాలెన్స్ యూజర్ స్టిల్ రిక్వైర్డ్ టు చెక్ ఇన్ అయితే చేయాలి. ఓకేనా. లేకపోతే చెక్ ఇన్ మీరు రెగ్యులర్ చేయకపోతే 0.1% మీకు రిడ్యూషన్ అయితే అవుతుంది. మీకున్న కాయిన్స్లో 0.1 మైనస్ అయితే చేస్తూ ఉంటారు డైలీ. సో అదొకటి చూసుకోండి. అలాగే ఇక్కడ సో అలాగే చూడండి, ఏప్రిల్లో మనకి ఇప్పుడు విత్డ్రా అయితే ఇస్తారు, అంటే ఎవ్రీ మంత్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాళ్ళకైతే ఇక్కడ వచ్చేసి డైలీ మీరు చెక్ ఇన్ చేయాలి, వాలెట్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది ఒకటి చూసుకోండి. ఇప్పుడు మీకు ఎలా చేయాలి చెప్తాను. మీకు అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేనైతే ట్విట్టర్ ద్వారా అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ పేజ్ అయితే వస్తుందా, ఈ పేజ్ వచ్చేసి మనం క్రోమ్లో చేసినా కూడా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఓపెన్ ఇన్ క్రోమ్లో చేస్తాను నేనైతే. ఈ లింక్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఓకే. అలాగే ఫస్ట్ దీనికన్నా ముందు అడ్రస్ ఇక్కడ నేను కీవ్ బ్రౌజర్ అయినా మెటమాస్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ మెటమాస్క్ అనేది లాగిన్ అయితే చేయాలి. ఓకే. సో గైస్ ఇక్కడ వేరే నెట్వర్క్ ఏమైనా ఉంటే తీసేసి మీరు ఆర్బిటమ్ 1 అయితే యాడ్ చేసుకోవాలి. ఆర్బిటమ్ 1 ఇంకా మాకు తెలియదన్న వాళ్ళు చాలామంది అయితే ఉంటారు తెలుసు. యాడ్ నెట్వర్క్లో వెళ్ళేసి మీరు ఇక్కడ మీకు ఆర్బిటమ్ 1 అయితే ఉంటుంది, యాడ్ అయితే చేసుకోండి. ఓకే. ఇక్కడ ఆర్బిటమ్ 1 ఉంటుంది, మీకు చాలాసార్లు చెప్పాను యూజర్స్కి అయితే. మళ్ళీ మీరు మెటమాస్క్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి. సో గైస్ ఇక్కడ సింపుల్గా ఆర్బిటమ్ 1 అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రస్ట్ వాలెట్ అండ్ మెటమాస్క్ ఎలా ఓపెన్ చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ అవి కానీ మీకు యాడ్ లేకుందంటే ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ అడ్రస్ వచ్చేసి మీకు ఇక్కడ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తే మీకు ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, లేకపోతే మీకు అవి అండ్ December 18 సంథింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా చూసుకోండి. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్బిటమ్ ETH అడ్రస్ ఇది ఇలానే పెట్టుకోండి పేజ్. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అవి పేజ్ ఇంకా 4 days అయితే ఉంది గైస్. ఈ 4 daysలో మీరు మీ అడ్రస్ వచ్చేసి చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు బ్రహ్మ చేసుకోలేదు అది ఇది అంటే నేను ఏం చేయలేను, ఎందుకంటే యాప్ వాళ్ళు మళ్ళీ ఇవ్వరు కాబట్టి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఓకేనా. సో గైస్ ఈ 4 daysలో మీరు వాలెట్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి మీరు అవి యాప్లో ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ OTP చేస్తే మీకు సైన్ పేజ్ అయితే అవ్వండి. ఓకే. సో గైస్ మీ ఈమెయిల్ ఐడికి నో రిప్లై సంథింగ్ ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఈ OTP ఇచ్చేసి మీరు అక్కడ పేస్ట్ చేసి ఇచ్చేయండి. ఓకేనా. సో గైస్ నేనైతే సైన్ ఇన్ అయితే అయ్యాను చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ఒక అడ్రస్ ఉంది. ఓకేనా. ఈ అడ్రస్ అయితే నా అడ్రస్ అయితే కాదు. ఓకే. వేరే అడ్రస్ అయితే సబ్మిట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది నాకైతే ఐడియా లేదు. ఇక్కడ షేర్ టు ఎడిట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరు బ్యాక్ వచ్చండి. షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డిలీట్ అయితే అవుతుంది. ఓకే. సో గైస్ ఇక్కడ షేర్ టు ఎడిట్ అని వస్తే సో ఇక్కడ అడ్రస్ కూడా సేమ్ ఉంది. సో సారీ రాంగ్ అయితే చెప్పాను నేను. ఇక్కడ ఏంటంటే C87AD ఉన్న వాళ్ళు ఇక్కడ అడ్రస్ సేమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. షేర్ ఇట్లా అంటే మీరు షేర్ చేయండి, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చండి, షేర్ అయితే చేయకండి. ఇక్కడ 87AD ఉందిగా, మీరు ఏంటంటే ఇక్కడ నేను ఒక్కసారి మీకోసం కీ బ్రౌజర్ వెళ్తాను. ఇక్కడ చూడండి C87AD, ఇక్కడ C87AD నా అడ్రస్ అయితే కరెక్ట్ ఉంది. నేను మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు ఇక్కడ అవి కానీ యాడ్ చేస్తుంటారుగా ఈథెరియం ఆర్బిటమ్ ETH మీరు ఇవ్వాలి. ఓకే. ఆర్బిటమ్ ETH యాడ్ చేసాక ఈ అడ్రస్ మీరు కాపీ చేసేసి ఒకవేళ ఇక్కడ ఆ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ ఏమైనా ఉంటే మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఈ ఉన్న అడ్రస్కి అయితే మీకైతే పేమెంట్ అయితే ఇస్తారు. ఓకే. నేను ఎందుకన్నా మంచిది ఒకసారి మళ్ళీ సబ్మిట్ అయితే చేస్తున్నాను తీసేసి, మళ్ళీ నేను ఈ అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అయితే వేసేస్తున్నాను. సబ్మిట్ అయితే అయిపోయింది. షేర్ టు ఎడిట్ ఉందిగా, మళ్ళీ ఒకసారి బ్యాక్ కొట్టేసి మళ్ళీ మీరు ఇక్కడ ఆఫర్ పేజ్లో అయితే వచ్చండి. ఓకే. సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాలి లాస్ట్ వన్. ఓకేనా. సబ్మిట్ చేసేస్తే మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకేనా. లేదా పేజ్ని ఒకసారి రీప్రెషన్ చేయండి, దీన్ని మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనా.
ఆటోమేటిక్ ఇక్కడ అడ్రస్ అయితే తీసుకుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలంటేనే షేర్ అయితే చేయండి. ఓకే, ఇది ఒకటి చూసుకోండి, అడ్రస్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే, సో గైస్ అడ్రస్ అయితే చేంజ్ చేశారుగా, ఇప్పుడు మీకు ఏప్రిల్లో పేమెంట్ అయితే వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీకు అవి యాప్లో ఒక అప్డేట్ అయితే చెప్పానుగా, డైలీ చెక్-ఇన్ అంటే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చెక్-ఇన్ అయితే ఉంటుంది. డైలీ అయితే ఏముండదు, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మీరు చెక్-ఇన్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ మీరు మండేది నేనైతే క్లైమ్ చేయలేదు, బిట్కాయిన్ అయితే మీరు క్లైమ్ అయితే చేసుకోండి. ఓకే, క్లైమ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మీకు హోమ్ పేజ్లో చెక్-ఇన్ అని ఉందిగా, ఇక్కడ చెక్-ఇన్ చేసిన నో ప్రాబ్లం, మీలో వెళ్ళేసి పైన చెక్-ఇన్ చేసినా కూడా నో ప్రాబ్లం. దీనిపైన క్లిక్ చేస్తున్నాను, మీకోసమే నేను ఈ విధంగా పెట్టాను. ఓకే, ఇక్కడ 81 అవర్స్ అంటే 18 అవర్స్ అయితే పెట్టారు. స్టే కంటే స్టే ఎంగేజ్ అని చెప్తున్నారు. చెక్-ఇన్ పైన క్లిక్ అయితే చేయండి, చెక్-ఇన్ సక్సెస్ అయితే అయింది. ఓకే, ఇక్కడ మీకు ఇదే చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తాం మీకు. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వచ్చేసి మీరు చెక్-ఇన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో 3 డేస్ అంటే ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ రికార్డ్ చెక్-ఇన్ అట్లీస్ట్ వన్స్ విత్ ఇన్ ఏ 3 డేస్. ఇక 3 డేస్ అని చెప్తున్నారు. పీరియడ్ మెయింటైన్ యాక్టివ్ స్టేటస్. ఓకేనా, లేదా టోకెన్ డిడక్షన్ అవుతుంది, లేక మీకు చెప్పానుగా మీ 3 డేస్ యాక్టివ్ లేకపోతే 0.1% డిడక్షన్ అయితే చేస్తా అని చెప్తున్నారు. సో ఎవ్రీ 3 డేస్కి వచ్చేసి మీరు చెక్-ఇన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు మీకు. మీరు చెక్-ఇన్ చేస్తే ఇక్కడ నుంచి మీకు చెక్-ఇన్ పేజ్ కూడా వెళ్ళిపోతుంది, లేదా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి చెక్-ఇన్ చేస్తే అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా క్లైమ్ చేయండి. ప్రజెంట్ ఏమో బగ్స్ వల్ల మీకు ఈ విధంగా ఎన్నిసార్లు క్లైమ్ చేసినా క్లైమ్ అయితే చూపిస్తుంది, బట్ అవ్వట్లేదు. బట్ నో ప్రాబ్లం, ఈ విధంగా క్లైమ్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ అయితే 2 టైమ్స్ అయితే మనం ప్రాఫిట్ అయితే పొందాం అవి ద్వారా, బట్ 3rd టైం 4th టైం ఏంటంటే ప్రాబ్లం అయితే వస్తుంది, ఎందుకంటే లో ఇస్తున్నారు కాయిన్స్ అనేది. నాది ఫస్ట్ టైం ఎక్కువ వచ్చింది, సెకండ్ టైం నుంచి కొంచెం లో వసుకుంటే వెళ్తుంది మనీ అనేది. సో ప్రజెంట్ అయితే వాలెట్ అప్డేట్ చేసేస్తాం, అంటే ఆల్రెడీ అదే ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ ఆర్బిట్ వన్ అయితే పెట్టేసి చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది, సెకండ్ టైం కూడా ఒకసారి సేమ్ అడ్రస్ ఇచ్చేయండి. నెక్స్ట్ టైం నుంచి మనకి డైరెక్ట్ మీరు ఇచ్చిన ట్రస్ట్ వాలెట్లో మెటామాస్క్ అయితే అడ్రస్ వస్తుంది కాబట్టి మిస్ అయితే చేయకండి. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, అలాగే టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్.